టెట్ డిఎస్సి ప్రోగ్రాంకి స్వాగతం. శాస్త్రీయ నిబంధనం, క్లాసికల్ కండిషనింగ్. మీ చంద్రశేఖర్. హాయ్, నా పేరు చంద్రశేఖర్. మీరు చూస్తున్నారు కుట్టి టెట్ డిఎస్సి ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పుడు మనం గత క్లాసులో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఈ అభ్యసన సిద్ధాంతాలు అనే టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం. అభ్యసన సిద్ధాంతాలు ఏం తెలియచేస్తున్నాయి, జీవి ఎలా నేర్చుకుంటుందో, అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుందో, అభ్యసన ప్రక్రియలోన ఏం జరుగుతుందో అనే అంశం పైన విభిన్నమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ విద్యావేత్తలు కానీ ఇచ్చినటువంటి విభిన్నమైనటువంటి అంశాలను, వాళ్ళ భావనలను కొన్ని సిద్ధాంతాల రూపంలో పొందుపరిచారు. అభ్యసనం అంటే కేవలం ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధమేనని కొందరు, అభ్యసనం అంటే ఒకసారిగా తటాలున మెరిసే మెరుపు లాంటి ఒక ఆలోచనని మరికొందరు, అభ్యసనం అంటే సమాజాన్ని పరిశీలించడం ద్వారా తరచు పునర్బలనాన్ని పొందడం ద్వారా అభ్యసనం జరుగుతుందని మరికొందరు. అలా రకరకాలుగా అభ్యసనాన్ని సిద్ధాంతీకరించి ఉన్నారు. అభ్యసన ప్రక్రియను సిద్ధాంతీకరించి ఉన్నారు. దాంట్లో భాగంగా మనము అభ్యసన సిద్ధాంతాల్లో మనము మొదటిదైనటువంటి ప్రవర్తనవాదానికి చెందిన సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాం. ప్రవర్తనవాదము, గెస్టాల్ట్ వాదము, నిర్మాణాత్మక వాదము, పరిశీలన అభ్యసనం అనే 4 అంశాలు మన సిలబస్లో ఉన్న అంశాలు మీకు తెలిసినదే. అయితే అందులో మొదటిదైనటువంటి ప్రవర్తనవాదము అనగానే ఇట్స్ ఎ స్కూల్ ఆఫ్ బిహేవియరిజం. ఈ బిహేవియరిస్ట్ స్కూల్ నుంచి ప్రధానంగా మనకేంటంటే సంసర్గవాదము, సంధానవాదము అనే పేర్లతో పిలువబడేటువంటి దీన్ని అనేక మంది విద్యార్థులలో లేదా జీవులలో అభ్యసనం అనేటువంటిది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధంగానే చెప్తారు. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధంగానే చెప్తున్నారు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా గత వీడియోలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే అందులో ప్రధానమైనటువంటివి శాస్త్రీయ నిబంధనము, పావులు, కార్యసాధక నిబంధనము, స్కిన్నర్, థారండైకి అతనులోస్ అభ్యసన సిద్ధాంతము, అలాగే వాట్సన్ ప్రతిపాదనలు, ఇవన్నీ కూడా మనము దాంట్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మొదటిదైనటువంటి శాస్త్రీయ నిబంధనను మనం గత క్లాసులో ప్రారంభించుకుని ఉన్నాము. శాస్త్రీయ నిబంధనము. ఈ శాస్త్రీయ నిబంధనము నేను మరొక పేరు ఏంటనుకున్నాను, సాంప్రదాయ నిబంధనము అనుకున్నాం. సాంప్రదాయ నిబంధనాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? రష్యా దేశానికి చెందిన ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఇతను ఏం చేస్తున్నవారు? ఇతను శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి పావ్లోవ్ తన ప్రయోగాలలో మొట్టమొదటిసారిగా ఒక ఒక దృగ్విషయాన్ని గమనించారు. ఏమి దృగ్విషయాన్ని గమనించారంటే, కుక్కలకి ఆహారం ఇస్తున్నప్పుడు ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం ఊరేటువంటి కుక్కకి ఆహారానికి బదులుగా ఆహారాన్ని తీసుకువచ్చే ఫీడర్ యొక్క అడుగుల చప్పుడికి లాలాజలం ఊరడం గమనించారు. అలా గమనించినప్పుడు అది ఒక దృగ్విషయంగా అతను భావించి దాని మీద ప్రయోగాలు చేయాలన్నటువంటి ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలకు అనుగుణంగానే అతడు తన శాస్త్రీయ నిబంధనాన్ని ప్రతిపాదించారు. శాస్త్రీయ నిబంధనాన్ని ప్రతిపాదించిన వారు ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఇతను శరీర ధర్మ శాస్త్రవేత్త. ఎందుకంటే క్రింది వారిలో సైకాలజిస్ట్ కానిదెవరు, ఆయనదెవరు అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు శరీర ఫిజియాలజిస్ట్ మాత్రమే. ఇతని భావనలు అన్నీ కూడా సైకాలజీలోకి మళ్ళించిన వ్యక్తి గురించి కూడా చెప్పాము, జేబీ వాట్సన్. ఇతని భావనలు అన్నింటినీ కూడా సైకాలజీలోనికి మళ్ళించి ఉన్నారు. శాస్త్రీయ నిబంధనని ఏమనుకుంటున్నాం మనం? సంప్రదాయ నిబంధన సిద్ధాంతం, ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతము, ఎస్ టైప్ థియరీ, టైప్ 1 థియరీ, ఇట్లాంటి డిఫరెంట్ నేమ్స్తో మనం దీన్ని పిలవటం అనేటువంటి జరుగుతుంది. శాస్త్రీయ నిబంధనము, సాంప్రదాయ నిబంధనము, ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతము, లేదా ఎస్ టైప్ థియరీ, లేదా టైప్ 1 థియరీ, ఇట్లాంటి డిఫరెంట్ నేమ్స్తో ఇవి కూడా అడుగుతున్నారు ఎగ్జామినేషన్స్లో. కింది వాళ్ళ శాస్త్రీయ నిబంధనలు కదా మరొక పేరు ఇలా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మనము రకరకాల పేర్లను కూడా గుర్తుంచుకోవాలి. ఇక మనం థియరీలోనికి వెళ్ళినప్పుడు ఇతను రాసినటువంటి ప్రధానమైన గ్రంథాలు దీని గురించి కూడా టెట్లో అడిగి ఉన్నారు. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, రెండోది ఏంటండి ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్. పావ్లోవ్ రచించిన గ్రంథాలు ఏంటండి? ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, రెండోది ఏంటండి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్. ఈ 2 గ్రంథాలు రచించిన 1904లో ఇతనికి నిబంధన సహిత ప్రతిచర్యల మీద ప్రయోగం చేసినందుకు గాను ఇతనికి నోబెల్
బహుమతి లభించింది. ప్రపంచ స్థాయిలో అత్యున్నత బహుమతి అయిన నోబెల్ బహుమతి కూడా లభించింది. దీని ఈ ప్రాథమిక సమాచారాన్ని మనం గత వీడియోలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఇందులో మరొక చిన్న అంశం కూడా గతంలో చర్చించున్నాము. అత్యంత కీలకమైనదండి ఇది. ఇందులో నుంచి బిట్టు వచ్చే దొరుకుతుంది. చాలా మొన్న టెట్లలోని చాలా చోట్ల దీనికి సంబంధించిన అంశాలను ఇవ్వడం జరిగింది. అవి 4 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఆ 4 అంశాలు ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే ఆహారముని మనం ఇందులో ఈ ప్రయోగంలో పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం సహజ ఉద్దీపన. అన్ని ప్రయోగాల్లో ఆహారం సహజ ఉద్దీపన కాదు. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారము సహజ ఉద్దీపన. దీన్ని మనము నిర్నిబంధిత ఉద్దీపన అని పిలుస్తాం. దీన్ని మనము నిర్నిబంధిత ఉద్దీపన, అన్కండిషన్డ్ స్టిమ్యులస్గా పిలుస్తున్నాం. అలాగే పావ్లోవ్ నిబంధనంలో గంట శబ్దం అనేటువంటిది ఏమవుతుంది? నిబంధిత ఉద్దీపన, కండిషన్డ్ స్టిమ్యులస్. అసహజ ఉద్దీపన కండిషన్డ్ స్టిమ్యులస్, దీన్నే నిబంధిత ఉద్దీపన. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారానికి లాలాజలం రావడం అనేది, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారానికి లాలాజలం రావడం అనేటువంటిది సహజ ప్రతిస్పందన కదా. దీన్నే మనము నిర్నిబంధిత ప్రతిస్పందన అంటున్నాం. అంటే యూసిఆర్, అన్కండిషన్డ్ రెస్పాన్స్. అలాగే పావ్లోవ్ ప్రయోగంలో 4వ అంశము ఏంటంటే గంట శబ్దానికి లాలాజలం ఊరడం. దీన్ని అసహజ ప్రతిస్పందన. గంటకి ఎక్కడైనా లాలాజలం వస్తుందా? ఏ గంటైనా కొడితే కుక్కకి లాలాజలం ఊరుతుందా? అంటే ఇదేంటి? అసహజ నిబంధిత ప్రతిస్పందన. సిఆర్ కండిషన్డ్ రెస్పాన్స్ అని మనం దీన్ని చెప్పవచ్చు. అంటే సిఎస్కి సిఆర్ రావడం అనేటువంటిది ప్రధానము. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారము అనిస్తారు. నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన కదా ఆన్సర్. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దానికి లాలాజలం ఊరడం. నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇప్పుడు ఏమవుతుందండి? నిబంధిత ప్రతిస్పందన. గంటకు లాలాజలం కదా. గంటకు లాలాజలం ఊరడాన్ని ఏమంటాము? నిర్నిబంధిత ప్రతిస్పందన. అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి కండిషన్ లేదు. అంటే ఆహారానికి లాలాజలం, అందరిలో ఏ విధంగా అయితే జరుగుతుందో లాలాజలం ఊరుతుందో దాన్ని మనం నిర్నిబంధిత అంటాం. నిబంధిత ప్రతిస్పందన అంటే గంట శబ్దానికి లాలాజలం. మనం నిన్న కూడా చెప్పుకున్నాము క్లాసులో. ఎప్పుడైతే మనకి ఏ కండిషన్ జరిగినటువంటి అంశాల మీద మాత్రమే, కండిషన్ జరిగినటువంటి వారికి జీవికి మాత్రమే ఈ రకమైనటువంటి ప్రతిస్పందన ఇవ్వగలుగుతాయి. అన్ని జీవులు అలాంటి ప్రతిస్పందన ఇవ్వవు. ఉదాహరణకు కూడా మీకు చెప్పుకున్నాము. మనం క్లాస్ రూమ్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ క్లాస్ రూమ్లో 40 మంది స్టూడెంట్ డస్టర్తో టేబుల్ మీద టాక్ 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 మనం కొట్టినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. అదే ఆ త్రోవంట పోయే ఒక ఆఫీస్ క్లర్కో లేదా ఒక ఆఫీస్ అటెండరో ఏ విధంగా నిశ్శబ్దంగా ఉండడు. అతను ఏదో శబ్దంలో ఎవరితోనో మాట్లాడుతూ అరుస్తూనే ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? నిబంధన జరిగిన వారు మాత్రమే దానికి ప్రతిస్పందిస్తారు కాబట్టి నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. గంట శబ్దానికి లాలాజలం ఊరడం. డస్టర్తో కొట్టినప్పుడు పిల్లలు మాత్రమే ఆగుతారు. ఎవరిలో నిబంధన జరిగిందో వారు మాత్రమే ప్రతిస్పందన ఇస్తారు. అటువంటి ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందనగా చెప్పుకోగలుగుతాం. ఇది మనము గత క్లాసులో చెప్పుకున్నటువంటి విషయమే. ఇది కూడా కొన్ని విషయాలు మరొకసారి మనం ఖచ్చితంగా ఇవి రివైజ్ చేసుకోవాలి. ఇది చాలా బలమైన ఏరియా. ఆహారము నిర్నిబంధిత ఉద్దీపన, యూసిఎస్. లేదా మనము ఆహారాన్ని సహజ ఉద్దీపన అని కూడా అంటాము. రెండోది గంట శబ్దం ఏమవుతుందండి? నిబంధిత ఉద్దీపన, కండిషన్డ్ స్టిమ్యులస్. దీన్ని అసహజ ఉద్దీపన అంటున్నాము. ఆహారానికి లాలాజలం రావడం నిర్నిబంధిత ప్రతిస్పందన. దీన్ని సహజ ప్రతిస్పందన. అలా కాకుండా గంట శబ్దానికి లాలాజలం రావడము కండిషన్డ్ రెస్పాన్స్, నిబంధిత ప్రతిస్పందన. ఈ విధంగా మనము ఈ 4 అంశాల మీద
చాలా 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 బిట్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభ్యాసం లేకుండా అందరిలో ఒకేలాగా ఒకే విధంగా జరిగేటువంటి ప్రతిస్పందనని నిర్నిబంధితంగా చెప్తాము ఎప్పుడైనా. అయితే డ్రైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం కూడా ఒక వస్తువుకు కానీ, ఒక పరిస్థితికి కానీ, ఒక ఉద్దీపనకు కానీ అంతకు ముందు లేనటువంటి సహజం కానటువంటి స్వభావ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనని మనం ఏమంటున్నామండి, నిబంధనమని పిలుస్తున్నాము డ్రైవర్ ప్రకారము. కాబట్టి ఇలాగ మనం నిబంధన ఏర్పడాలంటే ఒక అసహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనకు సంసర్గం చేయడం ద్వారా సహజ ఉద్దీపనకు ఎటువంటి ప్రతిస్పందన వచ్చేదో అసహజ ఉద్దీపనకు కూడా అటువంటి ప్రతిస్పందనని తెప్పించడాన్నే నిబంధన అభ్యసనము లేదా శాస్త్రీయ నిబంధనము అంటాం. సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనను జత చేయడం ద్వారా, జోడించడం ద్వారా, సంసర్గము చేయడం ద్వారా సహజ ఉద్దీపనకు ఒక ప్రతిస్పందన ఎలా వస్తుందో అసహజ ఉద్దీపనకు కూడా అదే రకమైనటువంటి ప్రతిస్పందనను తెప్పించడాన్నే మనం ఏమని పిలుస్తున్నామండి, నిబంధన అభ్యసనము లేదా శాస్త్రీయ నిబంధనము అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్స్. ఈ ప్రయోగము మనకు సాధారణంగా ప్రయోగం మనందరికీ తెలుసుకుని ఉంటుంది. డైట్లో బిఎడ్లో చదివిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లెక్చరర్స్ చెప్పుకుంటారు. అయినా మనం ఒకసారి సాధారణ వివరణ. ఎప్పుడైతే కుక్క ఆహారానికి బదులుగా ఆహారాన్ని తీసుకువచ్చే ఫుడ్ ఫీడర్ యొక్క అడుగుల చప్పుడికి లాలాజలం ఊరించడం వల్ల పెట్టిందో ప్రయోగాన్ని మొదలుపెట్టారండి పావులు. ఈ ప్రయోగంలో భాగంగా ఒక స్టాండ్కి కొన్ని పట్టీలతో కుక్కని కదలకుండా కట్టేశారు. అలా కట్టేసినటువంటి తర్వాత దాని లాలాజల గ్రంథులని ఆపరేట్ చేశారు. ఆ లాలాజల గ్రంథుల్లో నుంచి ఒక కొలపాత్రను లోకి లాలాజలం ఎంత ఊరుతుందో క్వాంటిటీ ఆఫ్ సిలైవాని కొలవడం మొదలుపెట్టారు. అలా మొదలు పెడుతూనే దాంట్లో మనకేం తెలుస్తుందంటే ఎంత లాలాజలం ఊరిందో ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఎంత లాలాజలం ఊరిందో కొలిచారు. ఆ తరువాత ఆహారాన్ని తీసుకొచ్చే ప్రతిసారి ఆహారాన్ని తీసుకొస్తూనే ముందుగా గంట శబ్దాన్ని వాయించడం, ఆహారం పెట్టడం, గంట కొట్టడం, ఆహారం పెట్టడం, గంట శబ్దాన్ని వినిపించడం, ఆహారం పెట్టడం, ఇట్లా చేస్తూనే ఉన్నారు. అనేక సార్లు ఇలా జరిగిన తర్వాత కుక్క నాడీ వ్యవస్థలో ఒక రకమైన సంసర్గం ఏర్పడిపోయింది. అంటే గంట కొడితే ఆహారం పెడతారు. బాగా ఆకలిగా ఉన్న కుక్కను ఒకసారి ఆహారానికి బదులుగా కేవలం గంట మ్రోగించడం ద్వారా ఆహారానికి ఎంత లాలాజలం ఇచ్చేదో అంతే లాలాజలాన్ని తెప్పించగలిగారు. అంటే సహజ ఉద్దీపనకు ఎటువంటి ప్రతిస్పందన వచ్చేదో అదే ప్రతిస్పందనని అసహజ ఉద్దీపనకు తెప్పించగలిగాం. అంటే నిర్నిబంధిత ఉద్దీపనకు ఎటువంటి ప్రతిస్పందన వచ్చేదో అదే ప్రతిస్పందనని నిబంధిత ప్రతిస్పందనకు సంబంధం లేనటువంటి అంశానికి తెప్పించగలగడము. సో ఉదాహరణ ఇటువంటి దాన్ని మనము సాధారణంగా సమయం చూసుకొని మనము పాఠశాలకు వెళతాం. సమయం చూసుకొని పిల్లలు పాఠశాలకు రావాల్సిన అవసరము. దానికి బదులుగా వాళ్ళు గంట శబ్దాన్ని మాత్రమే గట్టిగా నమ్ముతారు. అంటే గంట కొడితే పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోతారు. నిబంధన ఏర్పడిపోయింది. ఇలా ఒక టీచర్ రాగానే లేచి నిలబడ్డం, ఇది ఒక రకమైన నిబంధన అనగానే విద్యార్థులందరూ తరగతి వదలని శబ్దంగా ఉంది. తరగతి బల్లపై టేబుల్ పైన డస్టర్తో గట్టిగా కొడితే విద్యార్థులని శబ్దంగా ఉండటం, ఇట్లాంటి వాటిలో కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించేటప్పుడు కానీ సైరన్ మోగినప్పుడు కానీ ఇట్లాంటి అంశాలలో ఇమిడి ఉండేటువంటి ప్రాథమిక అభ్యసనం ఏదంటే నిబంధన అభ్యసనం. ఇటువంటి అంశాల్లో కూడి ఇమిడి ఉండేటువంటి అభ్యసనం ఏది? నిబంధన అభ్యసనం. సో మనము సహజంగా జరగవలసింది కాకుండా ఆ సహజ ఉద్దీపనకు ఏదైనా ఒక అసహజ ఉద్దీపనను సంసర్గం చేసి ఆ అసహజ ఉద్దీపనకు కూడా సహజ ఉద్దీపనకు వచ్చినటువంటి ప్రతిస్పందనని తెప్పించగలిగితే అటువంటి ఒక అభ్యసనాన్ని నిబంధన అభ్యసనము లేదా శాస్త్రీయ నిబంధనం అని పిలుస్తాం. ఈ ప్రయోగము మనకు ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు ఈ ప్రయోగం చేసిన తర్వాత ఈ ప్రయోగానికి సంబంధించి మనకి 3 ప్రధానమైన దశలు ఉన్నాయి. ఒకటవ దశ, మొదటి దశ. ఈ మొదటి దశలో ఏం జరుగుతుందయ్యా అంటే, మొదటి దశలో ప్రయోగానికి ముందు దశ అనుకుందాం. ప్రయోగానికి ముందు ఈ ప్రయోగానికి ముందు దశని మనము నిబంధన ఏర్పడక ముందు
నిబంధనం ఏర్పడక ముందు ఏం చేస్తున్నాం? మనం ఆహారం ఇస్తున్నాం. ఆహారం ఇస్తే నిబంధనానికి ముందు, నిబంధనం ఏర్పడటానికి ముందు, నిబంధనం ఏర్పడటానికి ముందు ఆహారం ఇస్తున్నాము. ఆహారం ఇవ్వగానే ఏమవుతుంది? లాలాజలం వస్తుంది. ఆహారంకి సరిపడ లాలాజలం వస్తుంది. ఆహారాన్ని మనం ఏమంటున్నాము? సహజ ఉద్దీపన అంటున్నాము. లాలాజలం ఏమవుతుంది? సహజ ప్రతిస్పందన. సహజ ప్రతిస్పందన. సో ఆహారం సహజ ఉద్దీపన. సహజ ఉద్దీపనకు ప్రయోగం మొదటి దశలో, ప్రయోగానికి ముందు, నిబంధనం ఏర్పడడానికి ముందు ఆహారము సహజ ఉద్దీపన. ఆహారముకి లాలాజలం ఇవ్వడము సహజ ప్రతిస్పందన. సహజ ప్రతిస్పందన అంటే ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఈ నిర్నిబంధిత ఉద్దీపనకి ఏమొస్తుందండి? ప్రయోగానికి ముందు లాలాజలం ఊరడం అనేటువంటిది నిర్నిబంధిత ప్రతిస్పందన. నిర్నిబంధిత ప్రతిస్పందన వస్తుంది. సో ప్రతిస్పందన వస్తుంది. ప్రయోగ దశ కంటే ముందు మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, యూసిఎస్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ గివ్స్ రైజ్, యూసిఆర్ unconditioned response. Unconditioned stimulus gives rise to unconditioned response. పావ్లో ప్రయోగములు మొదటి దశలో ఈ క్రింది ఈక్వేషన్ ని చూడవచ్చు అని చెప్పినప్పుడు సిఎస్ గివ్స్ రైస్ సిఆర్, యూసిఎస్ గివ్స్ రైస్ టు యూసిఆర్ అని ఇచ్చినప్పుడు యూసిఎస్ గివ్స్ రైస్ టు యూసిఆర్ అనేది ఎంపిక చేసుకోవాలి. అన్కండిషన్ స్టిమ్యులస్ గివ్స్ రైస్ అన్కండిషన్స్ రెస్పాన్స్. సో ఆహారానికి లాలాజలం, సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన వస్తుంది. దీన్ని నిర్నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇది ప్రయోగంలోని మొదటి దశ. నిబంధనము ఏర్పడడానికంటే ముందు దశ. దీన్ని మొదటి దశగా ప్రయోగంలో చెప్పుకుంటాము. ఇక రెండవ దశ దీన్ని మనము ప్రయోగ దశ అంటామండి. దీన్ని మనము ప్రయోగ దశ అంటే ప్రయోగం జరిగే దశ. ప్రయోగం జరిగే దశ. నిబంధనము ఏర్పడేటప్పుడు సో మీన్ వైల్ ప్రయోగానికి ఇదేంటండి? జరిగే దశ. నిబంధనము ఏర్పడే దశ ఇలా చెప్పుకోవచ్చు. దీన్ని రెండవ దశగా చెప్తాము. ఇందులో ఏం చేస్తున్నామంటే, గంట వాయిస్తున్నాము, గంట శబ్దాన్ని, దానికి తోడు ఆహారాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు లాలాజలం వస్తుంది. సో ఇక్కడ గంట అనేటువంటిది ఒక అసహజ ఉద్దీపన. ఈ అసహజ ఉద్దీపనను ఆహారం అనేటువంటి సహజ ఉద్దీపనకు జోడించినప్పుడు లాలాజలం వస్తుంది. ఇది సహజ ప్రతిస్పందన. సో ప్రయోగం జరిగే దశలో లేదా నిబంధనం ఏర్పడే దశలో వచ్చేటువంటి లాలాజలం అనేటువంటిది సహజ ప్రతిస్పందన. అంటే యూసిఎస్, సిఎస్ కండిషన్డ్ స్టిమ్యులస్ ప్లస్ యూసిఎస్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ గివ్స్ రైస్ యూసిఆర్. దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో కండిషన్డ్ స్టిమ్యులస్ సహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన ప్లస్ నిర్నిబంధిత ఉద్దీపన రెండు సహజ ప్రతిస్పందన అన్కండిషన్డ్ స్టిమ్యులస్ నిర్నిబంధిత ప్రతిస్పందనను ఇస్తున్నాయి. ఈ విధంగా ప్రయోగం జరిగే దశ లేదా నిబంధనము ఏర్పడేటువంటి దశలో మనకి ఏం జరుగుతుందంటే, గంట కొడుతున్నాము, ఆహారం ఇస్తున్నాము, లాలాజలం వస్తుంది. గంట కొడుతున్నాము, ఆహారం ఇస్తున్నాము, లాలాజలం వస్తుంది. ఎన్నిసార్లు ఎంత బలంగా జరిగితే అంత బాగా నిబంధన ఏర్పడుతుంది. సో రెండవ దశ లేదా ప్రయోగ దశలో సిఎస్ ప్లస్ యూసిఎస్ గివ్స్ యూసిఆర్. సిఎస్ ప్లస్ యూసిఎస్ అంటే నిబంధిత ఉద్దీపన ప్లస్ నిర్నిబంధిత ఉద్దీపన రెండు కలిపి నిర్నిబంధిత ప్రతిస్పందన ఇస్తున్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనతో జోడించడం అనేటువంటిది ఎంత ఎక్కువగా జరిగితే నిబంధనం అంత బలంగా జరుగుతుంది. ఫస్ట్
సెకండ్ థింగ్, నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన సంసర్గం చేయాలనుకున్నప్పుడు వాటి మధ్య కాల వ్యవధి చాలా తక్కువగా ఉండాలి. అరసెకను ప్రతిపాదించబడింది. అంటే ఇప్పుడు గంట కొట్టి ఒక అరగంట పోయి ఆహారం ఇచ్చి ఇంకొక ఎప్పుడో దానికి లాలాజలం ఊరుతుందా అని అనుకోవడానికి లేదు. మనం ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన రెండు ఒకేసారి జరగాల. రెండు ఒకేసారి ఏకకాలంలో ఇచ్చినట్టు అనిపించాలి. అతి చిన్న కాల వ్యవధి మాత్రమే ఆ రెండింటికి మధ్య ఉన్నప్పుడే నిబంధనం అనేటువంటిది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే నిబంధనం బలంగా జరగాలంటే ఏం జరగాలి? నిబంధనం బలంగా జరగాలంటే ఖచ్చితంగా ఎక్కువ సార్లు ఈ గంట కొట్టడం, ఆహారం ఇవ్వడం, గంట కొట్టడం, ఆహారం ఇవ్వడం జరగాలి. తర్వాత రెండో విషయం ఏంటండి? కాల వ్యవధిని ఫాలో కావాలి. అంటే అతి తక్కువ కాల వ్యవధిని ఉపయోగించాలి. ఎక్కడ? నిబంధనానికి మరియు నిబంధిత ఉద్దీపనకు, నిర్నిబంధిత ఉద్దీపనకు, అసహజ ఉద్దీపనకు, సహజ ఉద్దీపనకు సంసర్గం చేసేటప్పుడు అతి తక్కువ కాల వ్యవధిని ఉపయోగించినట్లయితే నిబంధనం బలంగా జరుగుతుంది. నిబంధిత ప్రతిస్పందన లేదా అభ్యస్త ప్రతిస్పందనని మనము పొందగలుగుతాం. ఇది ప్రయోగంలోని రెండవ దశ. ప్రయోగంలోని రెండవ దశగా దీన్ని మనము చెప్తాము. రెండవ దశ అయిన తర్వాత మూడవ దశలో ప్రయోగం. ఈ మూడవ దశ ప్రయోగంలో ఇది ప్రయోగానంతరం, ప్రయోగం పూర్తయిపోయింది, కుక్క నాడీ వ్యవస్థలు సంసర్గం ఏర్పడింది. ఏ విధమైనటువంటి సంసర్గం ఏర్పడింది? ఇక ఎప్పుడు బెల్ కొట్టినా, ఎప్పుడు గంట శబ్దాన్ని విన్నా వెంటనే నాకు ఆహారం దొరుకుతుంది. ప్రయోగం అనంతరం కుక్క నిబంధనం జరిగినాక ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం గంట శబ్దానికే లాలాజలం ఊరుతుంది. ఎప్పుడైతే గంట అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలుసు కదా, యూసిఎస్ కండిషన్డ్ స్టిమ్యులస్ గివ్స్ రైజ్ టు కండిషన్డ్ రెస్పాన్స్. గంటకు వచ్చే లాలాజలాన్ని, గంట ప్లస్ ఆహారానికి వచ్చినప్పుడు రెండవ దశలో మనం దాన్ని కండిషన్ రెస్పాన్స్ అవ్వాలి, యూసీఆర్ అనే అన్నాం. కానీ గంటకు వచ్చేటువంటి లాలాజలాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే నిబంధిత ప్రతిస్పందన అని సిఆర్ అని పిలుస్తున్నాం. నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందనను తీసుకురావడమే నిబంధన అభ్యసనం. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందనను తీసుకురావడమే మనకేమవుతుందండి? నిబంధన అభ్యసనం జరుగుతుంది. ప్రయోగం ఒకసారి పూర్తయిన తరువాత కుక్క నాడీ వ్యవస్థలో పూర్తి స్థాయిలో సంసర్గం ఏర్పడి ఇక ఎప్పుడు గంట కొట్టినా తనకి ఆహారం దొరుకుతుంది అని అర్థం చేసుకుంటుంది. మొత్తంగా ప్రయోగం ఎన్ని దశల్లో జరుగుతుంది? 3 దశలను పరిశీలించి, మొదటి దశ ప్రయోగం ముందు దశ నిబంధన ఏర్పడే ముందు ఆహారానికి లాలాజలం, సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ గివ్స్ అన్కండిషన్డ్ రెస్పాన్స్. రెండవ దశ ప్రయోగ దశ. ఇందులో గంట కొడతాము, ఆహారాన్ని ఇస్తాము, లాలాజలం వస్తుంది. అసహజ ఉద్దీపన ప్లస్ సహజ ఉద్దీపన రెండు తక్కువ కాల వ్యవధిలో ఇస్తే లాలాజలం వస్తుంది. అది ఏ రకమైన ప్రతిస్పందన? సహజ ప్రతిస్పందన కింద తీసుకోవాలి. నిబంధిత ఉద్దీపన ప్లస్ నిర్నిబంధిత ఉద్దీపన మనకి నిర్నిబంధిత ప్రతిస్పందనే వస్తుంది. అక్కడ కాల వ్యవధిని తగ్గించడం, సహజ అసహజ ఉద్దీపనల మధ్య కాల వ్యవధిని, ఉద్దీపనలను సంసర్గం చేయడమే ప్రధాన సూత్రం. కాబట్టి సంసర్గం చేయాలంటే ఉద్దీపనలు రెండింటి మధ్య కాల వ్యవధిని తగ్గించాలి మనం. అలా కాల వ్యవధిని తగ్గించిన తర్వాత మనకేం జరుగుతుంది అంటే నిబంధనం ఏర్పడుతుంది. ఎక్కువ సార్లు చేయడం ద్వారా, తక్కువ కాల వ్యవధిలో రెండు చేయడం ద్వారా కుక్క యొక్క నాడీ వ్యవస్థలో ఒక రకమైన సంసర్గం ఏర్పడుతుంది. గంట కొట్టగానే మీరు వింటున్నారు శాస్త్రీయ నిబంధనం బై పావ్లోవ్. శాస్త్రీయ నిబంధనలో దీంతో పాటుగా పావ్లోవ్ కొన్ని నియమాలను చెప్పడం జరిగింది. ఆ నియమాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మొత్తంగా మనకు అవి 6 నియమాలు ఉన్నాయి. ఒకటోది ఏంటంటే పునర్బలన నియమం, లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్. రెండవ అంశము
విరమణము లేదా విలుప్తీకరణము, దీన్ని మనం ఎక్స్టెన్షన్, విత్డ్రాల్, డికండిషనింగ్ అనే ఇంగ్లీష్ పేరుతో పిలుస్తున్నాం. విరమణము లేదా విలుప్తీకరణము ఇది రెండవది. మూడవది అయత్న సిద్ధ స్వాస్థ్యము, స్పాంటేనియస్ రికవరీ అని పిలుస్తాం. నాలుగవది ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో పేర్లు మనం ఇంగ్లీష్ మీడియం కోసం చెప్తున్నాం, అవి కూడా మనము తరచుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది ఉన్నది. సామాన్యీకరణము నాలుగవ అంశం, జనరలైజేషన్, స్టిమ్యులస్ జనరలైజేషన్, ఉద్దీపన సామాన్యీకరణం. ఐదవది విచక్షణ, ఉద్దీపన విచక్షణ, స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్. ఆరవది ఉన్నత క్రమ నిబంధనం, హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. ఇలా మొత్తం 6 నియమాలు చెప్పడం అనేటువంటి శాస్త్రీయ నిబంధన ముఖ్య ప్రధాన నియమాలుగా తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి నియమము పునర్బలన నియమము. శాస్త్రీయ నిబంధనలో ఎన్ని నియమాలు ఉన్నాయి? 6 నియమాలు ఉన్నాయి. ఏంటేంటివి అవి? పునర్బలనము, విరమణము, అయత్న సిద్ధ స్వాస్థ్యము, సామాన్యీకరణము, విచక్షణము మరియు ఉన్నత క్రమ నిబంధనము. అందులో మొదటి అయినటువంటిది పునర్బలన నియమము. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని పిలుస్తున్నాము. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిబంధిత అభ్యసనం జరగాలంటే సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపన జోడించడం అనేటువంటిది ఎంత బలంగా జరిగితే అంత బలంగా నిబంధిత అభ్యసనం ఏర్పడింది. అంటే నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను సంసర్గం చేయడము ఎంత బలంగా, ఎన్ని ఎక్కువ సార్లు జరిగితే అంత ఎక్కువగా నిబంధనము జరుగుతుంది అని చెప్తున్నాం ఇక్కడ. అంటే ఆహారం ఇచ్చిన ప్రతిసారి గంట కొట్టిన తర్వాత ఆహారం ఇవ్వటం, ఆహారాన్ని అందించే ముందు ప్రతిసారి గంట కొట్టడం, అలా పదే ఎక్కువ సార్లు చేస్తున్నప్పుడు ఆ కుక్కకి అర్థం అవ్వాలి, ఆ కుక్కకి సంసర్గం ఏర్పడినప్పుడు మాత్రమే మనకేమో జరుగుతుందని నిబంధన అటువంటి జరుగుతుంది. జరిగిన నిబంధనం బలంగా జరుగుతుంది. అటువంటి ఒక నియమాన్ని తెలియజేసేది ఈ లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్, పునర్బలన నియమము అని దీన్ని మనం పిలుస్తున్నాం. ఇందులో ప్రధానంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీని మీద అప్లికేషన్ బిట్స్ వచ్చేటప్పుడు ఏదైనా విద్యార్థులు ఒక మంచి ప్రవర్తన కనిపించిన ప్రతిసారి ఉపాధ్యాయుడు మెచ్చుకున్నట్లయితే దీనిలో దాగి ఉన్న పావ్లోవ్ నియమము అంటే అప్పుడు మనం పునర్బలన నియమం అప్లికేషన్ బిట్స్ ఇచ్చినప్పుడు అలా డైరెక్ట్గా ఒకటి ఇలా ఇస్తారనమాట. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని మీద అప్లికేషన్ బిట్స్ ఎట్లా వచ్చే అవకాశం ఉన్నటువంటి, మంచి మార్కులను పొందుతున్న రవి అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు మంచి మార్కులు వచ్చిన ప్రతి సందర్భంలోని నిలుచుండబెట్టి అతని 10 మంది విద్యార్థుల ముందు చప్పట్లు కొట్టిస్తున్న, తరగతి గదిలో ప్రోత్సహిస్తున్న ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న అంశంలోని దాగి ఉన్న పావలోవ్ నియమము అంటే పునర్బలన నియమము. మధ్యాహ్న భోజన పథకం ద్వారా హాజరును పెంచుట కొరకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని అందించడం ద్వారా విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచడంలో ప్రభుత్వము తీసుకున్న ఈ నిర్ణయంలో దాగి ఉన్నటువంటి పావలోవ్ నియమము, పునర్బలన నియమము. పాఠశాలలో విద్యార్థుల యొక్క అడ్మిషన్లను పెంచుట కొరకు విద్యార్థులకు స్కూల్ బ్యాగు, షూస్, యూనిఫామ్స్ వంటివి అందజేయడం ద్వారా విద్యార్థుల అడ్మిషన్స్లను పాఠశాలలో పెంచుటలో మనకి దాగి ఉన్నటువంటి పావలోవ్ నియమము, పునర్బలన నియమం. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్లో మిగిలినవన్నీ ఉంటాయి: పునర్బలనము, విరమణము, విలుప్తీకరణము, లేదా సాధారణీకరణము, విచక్షణ, ఇట్లాంటివి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక మంచి ప్రవర్తన కనపరిచినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? కనపరిచిన ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి? మెచ్చుకోవాలి, సాంఘిక ప్రవర్తన ఇవ్వాలి. అలాంటి అంశాలు కూడినటువంటిదే మనము పునర్బలన నియమంగా చెప్పవచ్చు. సో దీన్ని మనం లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్. పునర్బలనం అంటే ఏంటండి? నిబంధిత ఉద్దీపనతో పాటు నిర్నిబంధిత ఉద్దీపనను కూడా పదే జోడించడం వల్ల, గంటకు ఆహారాన్ని పదే జోడించడం వల్ల మనం ఏం చేయొచ్చు? నిబంధనని ఏర్పరచవచ్చు. అలా ఏర్పరచబడిన నిబంధన వలన మనకి ఏం జరుగుతుంది? నిబంధన బలంగా ఏర్పడుతుంది. అంటే మనం ఉద్దీపన నిబంధన తీవ్రత దేని మీద ఆధారపడి ఉంటుంది? ఉద్దీపనల మధ్య సంభావ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. సో నిర్నిబంధిత ఉద్దీపనల మధ్య సంభావ్యత తీవ్రంగా ఉంటే నిబంధన యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని తెలియజెప్పే నియమమే పునర్బలన నియమం. పునర్బలనం అంటే ఒక ప్రవర్తనని మాటికి మనకు ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఏదైనా ఆశించిన ప్రవర్తన కనిపించినప్పుడు ఆ ప్రవర్తనకి మనం ఏదైనా ఒక బహుమతిని కానీ, పొగడతను కానీ,
మనం జోడించి తద్వారా ఆశించిన ప్రవర్తన బలపరచడాన్ని పునర్బలనం అంటాము, మనకు అది తెలిసిన విషయం. కాబట్టి అది పునర్బలన నియమానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశం. ఇక రెండవ నియమంగా మనం దేన్ని చెప్పుకుంటున్నామండి? విరమణని మనం ఏమంటున్నామండి? విలుప్తీకరణము. దీనికి ఇంగ్లీష్లో పేర్లు ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాం? ఎక్స్టింక్షన్ అంటారండి, లేదా విత్డ్రాల్, లేదా డీకండిషనింగ్. ఈ మూడిట్లో దేన్నైనా మనం దీంతో పిలవచ్చు. సో విరమణము అంటే ఒకసారి నిబంధన ఏర్పడిన తర్వాత కేవలం నిబంధిత ఉద్దీపననే అందిస్తూ నిర్నిబంధిత ఉద్దీపనను తగ్గిస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి నిబంధన క్రమాపి తగ్గుతూ వచ్చి మాయమవుతుంది. సో ఉదాహరణకి మనకి ఒకసారి నిబంధన ఇలా మనం ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ దశలో మనకి నిబంధన ఏర్పడింది. అప్పుడు మనము కుక్కకి గంట కొట్టడం, ఆహారం ఇవ్వడం, గంట కొట్టడం, ఈ దశకు వచ్చేసరికి గంట కొడితే ఆహారం లభిస్తుంది అనేటువంటి స్థితిని ఏర్పరచుకుంది కుక్క. ఆ తర్వాత మనం గంట కొట్టేము, ఆహారం ఇవ్వడం లేదు, గంట ఇస్తున్నాము, ఆహారం ఇవ్వడం లేదు, గంట ఇస్తున్నాము, ఆహారం ఇవ్వడం లేదు, గంట ఇస్తున్నాము. అంటే నిబంధనము జరిగిన తరువాత నిబంధిత ఉద్దీపనను మాత్రమే ఇస్తూ నిర్నిబంధిత ఉద్దీపనను ఇవ్వకపోతే కొంతకాలానికి నిబంధనము విరమణ చెందుతుంది. నిబంధనము క్రమేపీ అంటే గంట శబ్దాన్ని మాత్రమే ఇస్తూ ఆహారాన్ని ఇవ్వడం మానివేస్తే నెమ్మదిగా ఏమవుతుందంటే నిబంధనము చెదిరిపోతుంది, తగ్గుతూ వస్తుంది, లాలాజలం పూర్తిగా జీరో అయిపోతుంది. గంట కొట్టినా ఇలాంటి లాలాజలం రాకపోతే అంతకుముందు నిబంధన ఏర్పడినప్పటికీ ఏం జరిగింది? మరి లాలాజలం రాలేదు. ఎందుకంటే గంట కొట్టినప్పుడు మనం ఆహారం ఇవ్వట్లేదుగా. గంట ఇప్పుడు కొట్టి ఎప్పుడో ఆహారం ఇస్తే గంటకి ఆహారానికి మధ్య ఎలాంటి కనెక్షన్ ఏర్పడదు. సో కాబట్టి కేవలము విరమణ దశ ఉపయోగించి డికండిషనింగ్ అంటాం. విద్యార్థుల్లో చెడు అలవాట్లను మాన్పించడానికి ఉపయోగపడేటువంటి పావ్లోవ్ అభ్యసన నియమము ఏది అంటే డీకండిషనింగ్. అంటే తంబు సకింగ్, వేళ్ళు చీకటం, ప్రక్క తడపటం, బూతులు మాట్లాడటం, ఇలాంటి ప్రవర్తన సమస్యలను మనము ఈ డికండిషనింగ్ ద్వారా తగ్గించవచ్చు. అంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధాన్ని తగ్గించడం ద్వారా, బంధాన్ని బలహీనపరచడం ద్వారా మనము ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని డీకండిషనింగ్ అంటారు. అప్లికేషన్ బిట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తారు? వేళ్ళు చీకటము లేదా ప్రక్క తడపటం వంటి దురలవాట్లను తొలగించడానికి ఉపయోగపడే పావ్లోవ్ నియమము అన్నప్పుడు ఏదని చెప్పారండి? డీకండిషనింగ్ అని చెప్తాం, లేదా విరమణ లేదా విలుప్తీకరణం. ఇది మనం దీంట్లో చెప్పగలిగినాం. అలాగే కొంతమంది విద్యార్థులు భూత పదాలను మాట్లాడుట, అసభ్య పదజాలాన్ని ఉపయోగించుట, ఇటువంటి అంశాలను విద్యార్థులకు దూరం చేయడానికి మనం ఉపయోగించేటువంటి పావ్లోవ్ నియమము విరమణము. కండిషన్ని మనం ఏం చేయొచ్చండి? తగ్గించవచ్చు. ఈ విధంగా పావ్లోవ్ యొక్క 2 నియమాలను చెప్పుకున్నాము. 3వ నియమమైనటువంటి అయత్న సిద్ధ స్వాస్థ్యం అనేటువంటిది మనము తరువాతి క్లాసులో నేర్చుకుందాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి.